హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిందండి. 9:30కి పొట్టేళ్ళు అయితే ఏమి సేల్స్ జరగలేదు. ఏదైనా జరిగినా 1-2 విడిగా సేల్స్ జరుగుతుంది అని ఏమి అయితే సేల్స్ అయితే జరగలేదు. రేట్లు మట్టుకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎన్ని తీసుకొచ్చారు మొత్తం? 40. అమ్మారా ఏమైనా? 20 పోయినాయి. 40 తీసుకొస్తే 40 పిల్లలు తీసుకొస్తే 20 పొట్టేళ్ళు అమ్మారంట. 20 ఉన్నాయి. ఎంత రేట్ చెప్పారు జత? ఇది అమ్మిన అయితే ఎంతకు అమ్మారు? 11.5కి అమ్మారు. చెప్పడం ఇవి 11,000కి వచ్చేస్తాయి. చెప్పడం అయితే 12,000 అట్లా చెప్తున్నారు. ఫైనల్ 11,000కి ఇచ్చేస్తారంట. మార్కెట్ ఎట్లుంది ఇవాళ? పొట్టేళ్ళు అంతే, స్పీడ్ లేదు. స్పీడ్ గా అయితే ఏం లేదంట పెద్దగా. చాలా డల్ మార్కెట్ అయితే, చాలా డల్ గా ఉంది. గొర్రె పొట్టేళ్ళకి 2 వారాల నుంచి కూడా తక్కువే నడుస్తుందండి. పెద్దగా సేల్స్ అయితే ఏం జరగట్లేదు. 2 వారాల పైన అవుతుంది. ఇది వచ్చేసి ఎన్ని తెచ్చారు సాంబా? మొత్తం ఎన్ని తీసుకొచ్చారు? ఇదేనా తెచ్చింది? అమ్మడం అమ్మారా? అసలు అమ్మలే. ఇదైతే 16 ఉన్నాయంటే ఏం అమ్మలేదు. ఏం చెప్పారు ఈ జత? 14,000. జత వచ్చేసి 14,000 చెప్తున్నారు. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి. పెద్ద సైజులు ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు కట్టుంది ఒకటి, పెద్ద పొట్టేళ్ళు. ఇది ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. 10 తీసుకో పట్టే ఉన్నాయి, అమ్మలే. జత 20 చెప్పారా? ఇప్పుడు 22. జత వచ్చేసి 22,000 చెప్పారంట. 18,000కి అడిగారు. 20 అయితే ఇస్తా అని చెప్పేసి ఆపేశాడు తమ్ముడు. అవి అలా ఉండిపోయింది. ఇంకా ఇక్కడ కూడా ఒక శనక్కాయలు తినడానికి వచ్చావా? మార్కెట్ కి పిల్లలు అమ్ముకోవడానికి వచ్చావా? ఎన్ని తీసుకొచ్చారు మొత్తం? అమ్మారా? అయితే 8 అమ్మారా? ఎంత చెప్తున్నారు ఇవి? 13,500. 12,000 రాట్లే. 11.5. 12,000కి వచ్చినా ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? 12,000కి వచ్చినా ఇచ్చేద్దామంటే వానకి తగ్గిపోతాయి. అసలు సొమ్ములు వచ్చినా ఏం కాదన్నట్లుగా. అందుకనే మేకపోతులు కూడా అలాగే అయింది ఇవాళ. అసలు అందరూ కూడా తక్కువకైనా కూడా అడిగితే ఇచ్చేసారు. పొట్టేళ్ళు కూడా అందులో అసలు మేకపోతులు అన్నా కొద్దిగా అట్లా అడిగే వాళ్ళు ఉన్నారు. పొట్టేళ్ళు అడిగే వాళ్ళు కూడా లేరట్టుందిగా. అటు ఉన్నాయిలే కానీ అడిగే వాళ్ళు కూడా లేరు, తక్కువ. పొట్టేళ్ళు తీసా. గొర్రెలు ఒకటే కట్ట వచ్చింది, రాలే. పొట్టేళ్ళు అయితే చూసారుగా బాబాయ్ ఏం చెప్పిందో. అడిగే వాళ్ళు అయితే ఎవరు లేరంట. ఇంకా మేకపోతులు చూడొచ్చు, ఎక్కడ ఆగిపోయి ఉన్నాయండి. ఇదండి గొర్రె పొట్టేళ్ళ వీడియోలో మేకపోతులు చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని కలిపి ఉంటాయి, విడివిడిగా ఉండవు. ఇప్పుడు నందిగామ మార్కెట్, చిలకల మార్కెట్ ఏమైందంటే అంత విడివిడిగా ఉంటాయి. ఇక్కడ అలా కాదు, అన్ని కలిపి ఉంటాయి. ఇంకా మేకపోతులు అన్ని ఎక్కడే ఆగిపోయినాయి. ఇంకా ఇక్కడ పొట్టేళ్ళు ఇచ్చేస్తున్నాయి. నీయేనా బాబాయ్? ఎవరైతేలే గాని. ఏ ఊరే మీది? ఎన్ని తీసుకొచ్చావు మార్కెట్ కి? అమ్మావా? పొట్టేళ్ళు రేజు లేదని అందరికీ తెలుసు. నువ్వు 100 తీసుకొచ్చి అన్ని అమ్మేసి అంటే ఎవరిని నమ్మర్లే. ఫస్ట్ నుంచి వీడియో కంటిన్యూ వస్తుంది కదా, నమ్మరు కానీ చెప్పు. 20 తెచ్చినవా 30 తెచ్చినవా? ఆ పొట్టేళ్ళు బాబాయ్ అసలు ఆయన లేడంట. వాళ్ళు రేట్లు చెప్పట్లేరు, అసలు ఆయన లేరు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. ఇవాళ పెద్ద పొట్టేళ్ళు కూడా చాలా మిగిలిపోయినాయి మొత్తం కూడా. వీళ్ళు ఎప్పుడు కూడా పెద్ద పొట్టేళ్ళే తీసుకొస్తారు. ఇవాళ ఎన్ని ఇచ్చారు?
తేడం మొత్తం ఎన్ని తీసుకొచ్చారు? 40 తీసుకొస్తే 12 సేల్స్ అయింది. ఆ సైజులో ఒక 4, ఇది ఒక 12, మొత్తం 16 శాలరీలు అమ్మారంట. ఈ వారం కొద్దిగా మందం ఉందంట కదా మార్కెట్, చాలా మందం ఉందని చెప్పారు. ఈ సైజులు తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళే తీసుకొస్తారు ఎప్పుడు కూడా. నంది కొనేటప్పుడే జాగ్రత్త కొనుక్కోవాలి. ఒక వారం కాదు, ఒక వారం మార్కెట్ కి రాకపోతే ఏం పోతుంది? మరి లాస్ వచ్చే కంటే ఒక వారం ఆగితే చేసిన ప్రాణం ఆగదు. ఈ వారం అయితే మార్కెట్ లేదండి. ఎంతకు అమ్మారు ఈ సైజులో? ఇది బేరం వచ్చారు, 23,000 చెప్పారు. 23,000 చెప్పారా? అది 23,000 చెప్పారంట. ఎంతకి ఇస్తున్నారు ఫైనల్? ఓకే, అటో ఇటు 26 రేంజ్ లో వచ్చేసాయండి మొత్తం కూడా. అదైతే 23,000 చెప్పారు. చెప్పడం ఎంత చెప్పారు బాబాయ్ జత? ఎంత చెప్పారు? ఇవి ఏ రేట్లు చెప్తున్నారు? జత 26. ఇవైతే జత 26,000 చెప్తున్నారు. పొట్టేళ్ళు వచ్చినాయి కూడా ఇయ్యానండి. కొంచెం అంత తక్కువ వచ్చినా కూడా మార్కెట్ లేదు. తక్కువ పొట్టేళ్ళు వచ్చినా కూడా మార్కెట్ అయితే ఏం లేదు. మేకపోతులు కొద్దిగా పర్లేదు కానీ తక్కువ రేట్లు పోతున్నాయి. మేకపోతులు అన్ని చూసారుగా, ఇందాక అక్కడి నుంచి ఇక్కడికి కూడా ఆగిపోయాను. చూపిస్తా అసలు ఒకసారి, మీకు కూడా ఐడియా అవుతుంది. ఇప్పుడు 10 అవుతుంది టైం, 10కి కూడా ఇప్పుడు దాకా ఈ టైం దాకా ఇలా ఉండదు మార్కెట్ అసలు ఎప్పుడు కూడా. ఈ వారం మటుకి 10 అయినా కూడా అలా నిలబడిపోయి ఉంది. పొట్టేళ్ళు అంతే ఉంది, మేకపోతులు అలాగే ఉంది. హాయ్ చెప్తున్నారు వాళ్ళు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.